అయితే ఇక మనం పండగ చూసుకుంటే ఇంకొక 29 రోజులు మాత్రమే ఉంది. మొత్తం మట్టి ప్యూర్ మట్టితోటైతే ఈ గణపయ్యనైతే తయారు చేయబోతా ఉన్నారు. ఇక్కడైతే 72 అడుగుల పెద్ద వినాయకుడైతే పెడుతున్నారనమాట. విగ్రహానికి సంబంధించి 4 చేతులు గానివ్వండి, తొండం గానివ్వండి, కండ్లు, చెవులు అండ్ కిరీటం, కాళ్ళు, బొజ్జ ప్రతి ఒక్కటి కూడా రెడీ అయిపోయింది. అయితే ఈసారి ఇక్కడ వచ్చేసి శ్రీ అష్టసిద్ధి మహాగణపతిగా మనకైతే గణపయ్య దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు. అండ్ చూస్తే కూడా ఇగో ఈ మోడల్లో మనకు ఈసారి మన గణపయ్య అయితే దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. సో ఇప్పుడు పైన మట్టి పంపిస్తా ఉన్నాడు చూడండి, బకెట్ లో కట్టి తాడుతోటి. ఇక్కడ ఉన్న మొత్తం కళాకారులు అయితే అందరు కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నారు. ఇక్కడున్న విగ్రహానికి 9 రోజులు 11 రోజుల పూజలు అందుకున్న తర్వాత ఈ గణపయ్యని ఎక్కడికి తీసుకెళ్లారనమాట. ఇక్కడే అన్నమాట, ఇక్కడే మొత్తం పైపులతోటైతే స్వామివారికి సంబంధించిన నిమజ్జనాన్ని కూడా ఇక్కడే చేస్తారు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను నాగోల్ బగాయిత్ లోని త్రిరంగ యూత్ అసోసియేషన్ వారి 72 ఫీట్ల 100% ఈకో ఫ్రెండ్లీ వినాయకుని దగ్గరకు వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి ఈ సంవత్సరం 20 సంవత్సరాల యానివర్సరీ సందర్భంగా ఇక్కడైతే 72 అడుగుల పెద్ద వినాయకుడు అయితే పెడుతున్నారనమాట. ఆల్మోస్ట్ విగ్రహానికి సంబంధించి అన్ని తయారైపోయాయి. ఒకసారి చూడండి మీరు, విగ్రహానికి సంబంధించి 4 చేతులు కానివ్వండి, తొండం కానివ్వండి, కండ్లు, చెవులు అండ్ కిరీటం, కాళ్ళు, బొజ్జ ప్రతి ఒక్కటి కూడా రెడీ అయిపోయింది. ఒక్కసారి చూస్తే ఇప్పటికీ వర్క్ అవుతూనే ఉంది ఇక్కడ. అయితే ఈసారి ఇక్కడ వచ్చేసి శ్రీ అష్టసిద్ధి మహాగణపతిగా మనకైతే గణపయ్య దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు. శ్రీ అష్టసిద్ధి మహాగణపతి. సో దీనికి వచ్చేసి మనకు శిల్పి వచ్చేసి కొత్తకొండ నాగేష్ గారు అయితే దీన్ని చేస్తా ఉన్నారు. అండ్ చూస్తే కూడా ఈ మోడల్లో మనకు ఈసారి మన గణపయ్య అయితే దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. సో సేమ్ ఇట్లనే అనమాట. సో చూసారు కదా, అష్టసిద్ధి మహాగణపతి. సో ఇలా అయితే అంటే కూర్చొని అండ్ 4 చేతులు, తొండం, కిరీటం చూడండి. అండ్ మనకు స్వామివారికి సంబంధించిన నుదుటం మీద అయితే త్రిశూలంకి సంబంధించిన బొట్టు అయితే వస్తుంది. అండ్ ఒక చేతిలో మనకు తలవారు వస్తుంది, ఇంకో చేతిలో మనకు తామర పువ్వు అయితే వస్తుంది అనమాట. ఒక చేతి ఆశీర్వాదం ఇస్తున్నట్టు, ఇంకొక చేతిలో లడ్డు అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ కళాకారులు కూడా పని చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు పైన మట్టి పంపిస్తా ఉన్నారు చూడండి, బకెట్ లో కట్టి తాడుతోటి. ఇక్కడ ఉన్న మొత్తం కళాకారులు అయితే అందరు కలిసిమెలిసి పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు అయితే ఈ బకెట్ ని పైన ఉన్న వ్యక్తి ఉన్నారు కదా, ఆయనకి దగ్గరికి అయితే ఆ మట్టిని పంపిస్తా ఉన్నారు. మొత్తం ఈసారి ఏంటంటే ఆల్మోస్ట్ మొత్తం మట్టి అనమాట. మొత్తం మట్టి ప్యూర్ మట్టితోటైతే గణపయ్యని అయితే తయారు చేయబోతా ఉన్నారు. అయితే దానికి సంబంధించినది ఇక్కడ చూడండి, ఇదనమాట బంకమట్టి మొత్తం ఇది. సో ఇక్కడ కలిపి మొత్తం వాటర్ తోటి మిక్స్ చేసి ఈ మట్టిని అయితే పైకి పంపిస్తా ఉన్నారు. సో ఇదంతా మట్టికి సంబంధించి ఇక్కడే వాటర్ ఉంది. అండ్ వాటర్ తోటి మళ్ళీ మిక్స్ చేసి ఎలా కావాలి, అసలు ఏ స్ట్రెచ్చర్ లో కావాలో అలా అయితే మొత్తం రెడీ చేసి మట్టిని అయితే బకెట్ లో నింపి ఆ తాడు సహాయంతో అయితే పైకి పంపిస్తా ఉన్నారు. చూస్తే కూడా చాలా ఎత్తుకు సంబంధించిన విగ్రహం అనమాట. చూడండి, నేను నిలబడ్డ నాకన్నా ఇంకొక 2 ఫీట్ల పైన ఉందన్నమాట గణపయ్య చూస్తే. సో ఇక్కడ వచ్చేసి 2 మనకు స్వామివారి పాదాలు వచ్చినాయి. అండ్ పైన బొజ్జ, పైన మళ్ళీ ఒక చేతితోటి మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు, ఇంకో చేతిలో లడ్డు, అండ్ ఇంకో చేతిలో వచ్చేసి ఒక తలవారు ఉంది. అయితే ఇక మనం పండుగ చూసుకుంటే ఇంకొక 29 రోజులు మాత్రమే ఉంది. 29 అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 14వ తారీఖు అయితే మనకు వినాయక చవితి ఉంది. కాబట్టి ఇంకొక 29 రోజుల్లోనే మొత్తం గణపతికి సంబంధించి ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోవాలి. అయితే మళ్ళీ మనం ఒకటి చూసుకుంటే ఈసారి మన ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి చూసుకుంటే అక్కడ వచ్చేసి 72 సంవత్సరంలో అడుగుపెట్టాడు. సో అక్కడ వినాయకుడు అక్కడ వచ్చేసి మనకు 69 అడుగుల అక్కడ కూడా క్లే గణేషే. అండ్ ఇక్కడ వచ్చేసి మాత్రం 20వ యానివర్సరీ, దానికి సంబంధించి 72 అడుగుల విగ్రహాన్ని అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించబోతా ఉన్నారు. చాలా ఎక్సలెంట్ గా అయితే విగ్రహం మనకు కనబడతా ఉంది. ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్ గా తయారు చేసేసారు. మొత్తం షెడ్ కి సంబంధించి కూడా చాలా బందోబస్తుగా తయారు చేశారు. అదే విధంగా అండ్ స్వామివారికి సంబంధించి కూడా చాలా లేయర్ గా కంప్లీట్ అయితే అయిపోయింది. మనం ఒకసారి చూసినప్పుడు జస్ట్ కట్టెలతోటి స్వామివారి ఆకారాన్ని అయితే రెడీ చేశారు ఫస్ట్. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ గడ్డి చూసుకుంటే ఈ గడ్డితోటి అయితే మొత్తం స్వామికి సంబంధించిన ఆకారాన్ని అయితే రెడీ చేశారు. ఇక్కడ ఉంది కదా, సో దీంతో స్వామివారికి సంబంధించిన మొత్తం డీటెయిలింగ్ గా అండ్ మొత్తం విగ్రహానికి సంబంధించి మొత్తం ఇది వాడారు. దాని తర్వాత ఇప్పుడైతే మనకు మట్టితోటి వాడారనమాట. ఇందులో కొంచెం కూడా ఎక్కడ మనకు ఇనుము కానీ స్టీల్ కానీ ఎక్కడ యూజ్ చేయలేదు.
కేవలం కట్టెలు అండ్ గడ్డి, దాంతో పాటు మట్టి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న విగ్రహానికి 9 రోజులు 11 రోజుల పూజలు అందుకున్న తర్వాత ఈ గణపయ్యను ఎక్కడికి తీసుకెళ్లరనమాట. నిమజ్జనానికి ట్యాంక్ బండో లేకపోతే ఏదో ఒక చెరువుకో అక్కడికి తీసుకెళ్లరు. ఇక్కడే అన్నమాట. ఇక్కడే మొత్తం పైపులతోటైతే స్వామివారికి సంబంధించిన నిమజ్జనాన్ని కూడా ఇక్కడే చేస్తారు. నిమజ్జనం కూడా ఇప్పుడు 20 సంవత్సరాలను చూసుకున్నా గానీ ప్రతి ఇయర్ కూడా ఇక్కడ మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తా ఉంటారు. సో గణపయ్యకి సంబంధించి నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన కళాకారులను చూసుకుంటే కొత్తకొండ నాగేష్ గారిని చూసుకుంటే ఈయన చాలా రకాల మట్టికి సంబంధించిన విగ్రహాన్ని అయితే చాలా బాగా రెడీ చేస్తా ఉంటారు. అండ్ మనము దుర్గామాతకు సంబంధించి చూసుకున్నా గానీ కోటి దగ్గర ఒక గ్రౌండ్ లో దుర్గామాతను కూడా నాగేష్ గారే అక్కడ ఆయనని తయారు చేస్తారనమాట. మొత్తం మనం చూసుకుంటే రియలిస్టిక్ గా చాలా మంచిగా అయితే రెడీ చేస్తా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఖైరతాబాద్ గణేష్ ఉంది జస్ట్ అవుట్ లైన్ మాత్రమే వచ్చేది, ఇంకా విగ్రహం తయారీ పనులు అయితే స్టార్ట్ కాలేదు. ఈ రోజు రేపు స్టార్ట్ అయ్యే అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తానికి విగ్రహానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి, విగ్రహం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఫినిషింగ్ టచ్ అన్నమాట. మొత్తం ఇంకా పైన నుంచి ఇంకో లేయర్ మట్టితోటి, ఇలా క్రాక్స్ ఉన్నాయి కదా, ఈ క్రాక్స్ రాకుండా మట్టితోటి ఇంకో లేయర్ పెట్టిన తర్వాత కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. కలరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అద్భుతంగా అయితే మనకు గణపయ్య అయితే దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. ఆల్మోస్ట్ 72 అడుగుల విగ్రహం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మొత్తం ఇంకా మట్టితోటి అన్నమాట. ఇందులో ఎలాంటిది కూడా స్టీల్ గానీ ఇనుము గానీ యూజ్ చేయకుండా జస్ట్ కర్రలు అండ్ ఆ గడ్డి మట్టితోటి మాత్రమే 100% మొత్తం మట్టి విగ్రహం అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. మనకు గణపయ్యకి సంబంధించి అన్ని పాటలు రెడీ అయిపోయినాయి. ఇంకా జస్ట్ కలరింగ్ కి సంబంధించి మాత్రమే ఉందన్నమాట. కలర్ కూడా కొన్ని రోజుల్లో అయితే అది కూడా అయిపోతుంది. మనకి ఇంకొక 29 రోజులు మాత్రమే ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా చాలా తొందరగా అయితే స్వామికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకు వచ్చేస్తా ఉన్నాయి. గణపయ్య కూడా మొత్తం పూర్తిగా రెడీ అయిపోయాడు కాబట్టి ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ గా మొత్తం బంకతోటి వేసేసుకొని క్రాక్స్ లేకుండా మొత్తం క్రాక్స్ అయితే ఫుల్ఫిల్ చేసిన తర్వాత అయితే కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడడానికి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే గణపయ్య అయితే ఉన్నారు. సో ఇదంతా గణపయ్యకి సంబంధించి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అయితే అక్కడ అడ్డంగా ఉన్న మొత్తం కర్రలు ఉన్నాయి కదా, అవైతే రిమూవ్ చేస్తారు. అప్పుడు ఇంకా మనకు క్లారిటీగా గణపయ్య అయితే కనిపిస్తారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం కళాకారులు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడికక్కడ మొత్తం తడకలతో అయితే వాళ్ళు నించోడానికి వర్క్ చేయడానికి కన్వీనియంట్ గా ఉండేటట్టు కట్టుకున్నారు. చూడండి ఒక్కసారి కూడా. అయితే త్రిరంగ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇది 20 సంవత్సరం కాబట్టి 20 సంవత్సరానికి సంబంధించి 72 అడుగుల 100% ఈకో ఫ్రెండ్లీ ఐడియాలను అయితే తయారు చేస్తా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ స్థాపించబోతున్న విగ్రహం ఏంటంటే శ్రీ అష్టసిద్ధి మహాగణపతిగా అయితే మనకు స్వామివారి దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. అక్కడ వచ్చేసి మనకు ఖైరతాబాద్ లో చూసుకుంటే పంచముఖ సంకటహర మహాగణపతిగా అక్కడైతే కొలువు తీరబోతున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు శ్రీ అష్టసిద్ధి మహాగణపయ్యగా అయితే ఇంకొక కొన్ని రోజుల్లో ఇంకొక 1 or 2 weeks లో అయితే దీనికి మొత్తం రంగులేసే వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అది కూడా ఒకసారి మనం అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైతే ఇక్కడ వచ్చేసి మొత్తం విగ్రహానికి సంబంధించిన మొత్తం కంప్లీట్ అయిపోతా ఉంది. ఏ పార్ట్ కూడా ఇంకా బ్యాలెన్స్ కాలేదు, అన్ని తయారైపోయినాయి, అన్ని రెడీ కూడా అయిపోయింది. దానికి సంబంధించి అయితే మొత్తం వర్క్ అయితే నడుస్తా ఉంది. ఇంకో ఫినిషింగ్ ఇంకొక లేయర్ కట్టిన తర్వాత వేసిన తర్వాత అయితే దీనికి రంగులేసే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే చూసారు కదా, ఇది రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండి మాట్లాడండి. థ్యాంక్ యూ.